ఎవరైతే ఆ పంది కొవ్వు లేదా చేపల యొక్క కొవ్వును తీసి లడ్డుల్లో వాడిల్లో పవిత్రమైన హిందూ ధర్మాన్ని అనుసరించే ఆ ప్రసాదం లాంటి లడ్డులో వాడి దాన్ని అపవిత్రం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దానికి సలహాలు ఇచ్చిలో, ఎవరైతే దాన్ని ప్రోత్సహించిలో అలాంటి వారు ఉపేక్షించకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలోనే ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రమైన ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచం నుంచి నలుమూల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అలాంటి ఒక మంచి నమ్మకాన్ని ఈరోజు మన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంత నీచానికి దిగజారిందంటే అది క్షమించడానికి నేరం. ఇప్పటికైనా ఎవరైతే ఆ ఊడిగానికి ప్రోత్సహించిలో, ఆ నీచమైన చర్యకు ప్రోత్సహించిలో వారిని తక్షణమే ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. యావత్ భారతదేశ సనాతన హైందవ ధర్మ ప్రకారంగా నేడున జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నానా విధమైనటువంటి అరాచకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో ఒక భాగంగా నిత్యంగా ఎంతోమంది వెళ్ళి స్వామివారి ప్రసాదము అని చెప్పేసి తీసుకొని స్వీకరించే వాటిలలో పంది కొవ్వు మాంసము, చేప మాంసము, వాటి కొవ్వులో నుంచి వచ్చే నూనెలు తయారు చేసి దేవాలయాన్ని అపవిత్రము చేస్తున్నారు. ఇలా ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గవర్నమెంట్ ఆధారంగా నానా అరాచకాలు కూడా ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేసి సనాతన హైందవ ధర్మాన్ని కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. ఏంటండి మీరు చేస్తున్నది? అసలు ఒక ధర్మాన్ని నిలబెట్టాలి అనే ఆలోచనత ఎంతోమంది స్వామివారి దర్శనాని కోసం కొన్ని కోట్ల మంది కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ దీని ఇలా ప్రచారం చేస్తూ ఉంటే ఏం వస్తుంది? మీరు చేస్తున్నది ఏంట? ఒక హిందూ ధర్మంలో పుట్టి నీవు వేరే దాంట్లోకి వెళ్ళి ఈ అరాచకాలేంటి? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ క్రిస్టియన్ అథారిటీస్ ఏదైతే ఉందో దాన్ని మొదలు అరాచకం ఆపేయాలి. ఆ అరాచకాన్ని మన హైందవులకు ఏదన్నా ఆపద వచ్చినా కూడా ఆదుకోవడానికి ఒక హైందవుడు కూడా రావట్లేదు. వాళ్ళకేమైతే నాకేంటి అని ఇంట్లో ఎంతోమంది కూర్చుంటున్నారు. ఇదేనా మన ధర్మం, మన హిందూ, మన కులం, మన తత్వం, మన యుధం అన్నీ కలిపి ఇదేనా మనకు వస్తున్నది? ఏంటండి హిందువులందరూ కూడా ఇంట్లో కూర్చొని ఉంటున్నారు. ఏమి జరుగుతున్నా కూడా బయటికి రావట్లా. మన ధర్మాన్ని మనము కాపాడకపోతే మరి ఎవరండి వచ్చి కాపాడేది? హైందో ధర్మోధి రక్షత, ధర్మో ధర్మది రక్షత. ఎందుకు చెప్పారు ఇవన్నీ? ధర్మాన్ని నిత్యంగా రక్షించేటి వాడికి ఆ భగవంతుడు అండగా ఉంటాడు. నీవు ఒక్కడివైనా సరే, మనం ఒక్కడిగా పోరాటంలో దిగితే 1000 మందైనా వస్తారు. అది మన ధర్మం. హైందాన్ని రక్షించుకునేది భారతదేశం ఏకైక దేశం. మన దేశంలో ఉన్న సంస్కృతి, మన దేశంలో ఉండే సాంప్రదాయాలు ఏ దేశంలో కూడా లేదు. ఎన్నో దేశాలు కూడా భారతదేశం వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నది. మన వేదాలకు, మన శాస్త్రాలకు, మన ధర్మాలకు వారు మన దగ్గరకు వచ్చి తల వంచుతూ ఉన్నారు. కానీ మన హైందవులు ఎటో వెళ్ళిపోతున్నారు, ఏవో చేస్తున్నారు. ఇవేనా అండి చేసేటివి? వేరే మత మార్పిడులు ఇవన్నీ ఏంటండి? ఆ దేవాలయంలో కూడా మత మార్పిడి ఉండేటి వాళ్ళను అందులో ఉండేటట్టుగా పని చేయడం, అందులో వేదం క్రైస్తవులకు కూడా వేదం నేర్పించి ఆలయంలో వాళ్ళకు ఉండేటువంటి చర్చుల మధ్య ధ్వజస్థ ఆరాధన ఇవన్నీ పెట్టుకోవడం ఏంటండి? హిందూ ఎక్కడికి వెళ్ళిపోతున్నది సమాజం? పిల్లలకు ఎటువంటి బట్టలు వేయాలో, ఏ విధంగా నడిపించాలో వాళ్ళకు మన సంస్కృతి నేర్పించే గుణాలు కూడా మర్చిపోతూ ఉన్నామే మనము. మనకు కావాల్సింది మన ధర్మాన్ని నిలబెట్టడం, మన యోగ్యతను నిలబెట్టడం. నేను భారతీయుణ్ణి, నేను ఒక హైందవుణ్ణి, భారతదేశంలో పుట్టిన ఒక హైందవుణ్ణి. కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించడానికి నేను ఎప్పుడుగా మీవాడిగా ఉంటాను. ముందుగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అరాచకాలను మొదలుగా ఆపేసేయండి. ఎంతోమంది భక్తుల మనోభావాలను దయచేసి దెబ్బతీయకండి. మొదలు దీన్ని అరాచకం చేయాలి. ఈ నీచానికి గురైన ప్రతి ఒక్కని నడి రోడ్డు మీద ఉరీక్షి